అసలు టైట్ ఫోర్ స్కిన్ కానీ ఫిమోసిస్ కానీ బెల్నైటిస్ కానీ ఉన్నవారిలో ఆడవారితో కలయిక సమయంలో ఎటువంటి ఇబ్బందులు దారితీయచ్చు, అసలు ఈ ఇబ్బంది అనేది ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో ఒక చిన్న డెమో ద్వారా చూసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఈ డెమోలో మనం ఒక చిన్న బెలూన్ని వాడడం జరిగింది. ఈ బెలూన్నే మనం పెన్నిస్ లేదా అంగం అనుకుందాము. అండ్ ఇక్కడ మనం బెలూన్ని నింపడం జరుగుతుంది గాలితో. ఈ బెలూన్ నింపడం దేంతో సమానం అంటే అంగం గట్టిపడడం లేదా పెన్నిస్కి ఎరెక్షన్స్ వచ్చిన దాంతో సమానం అనుకుందాం. సో వాటితో పాటు ఇక్కడ మనం ఫోర్ స్కిన్ యొక్క ఓపెనింగ్ని రిప్రజెంట్ చేసేలా దానికి అనుగుణంగా మనం ఒక 3 రింగులు తీసుకోవడం జరిగింది. బాగా వెడల్పుగా ఉన్న రింగ్ ఒకటి, కొంచెం చిన్నదిగా ఉన్న రింగ్ ఒకటి, ఇది కాకుండా అత్యంత చిన్నదిగా ఉన్న ఇంకొక రింగ్ ఒకటి. ఈ రింగ్ అంటే ఏంటి అంటే మనకు ఫోర్ స్కిన్ యొక్క అంగం యొక్క చివరి భాగంలో ఉన్న ఫోర్ స్కిన్ యొక్క ఓపెనింగ్ ఎంత వెడల్పుగా ఉన్నది అర్థం. సో ఫస్ట్గా మనం నార్మల్ ఫోర్ స్కిన్ అసలు బాగా వెడల్పుగా ఉంటే ఎలా ఉంటుంది అని చూసుకుందాము. సో ఒకవేళ దీనికే అంగస్తంభన జరిగినప్పుడు ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే, సో మనకు పిక్చర్లో చూసినట్లు మనకు అంగస్తంభన జరిగినప్పటికీ కూడా ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది బాగా వెడల్పుగా ఉంటే స్కిన్ ముందరికి వెనకలికి రావడానికి ఎటువంటి ఇబ్బంది అనేది మనిషికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోవచ్చు. అదే ఓపెనింగ్ కనుక ఇంత వెడల్పుగా కాకుండా ఇంత చిన్నదిగా ఉంటే ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే, సో ఇంతకుముందు చూపించినట్టు నార్మల్ ఫోర్ స్కిన్ కాకుండా ఈ ఓపెనింగ్ కనుక కొంత చిన్నదిగా ఉన్నవారిలో అంగస్తంభన లేనప్పుడు అయితే ఫోర్ స్కిన్ ఈజీలీ ముందరికి వెనకలికి వస్తుందే తప్ప, ఇదే పేషెంట్కి ఒకవేళ అంగస్తంభన జరిగితే ఏమవుతుంది అనేది మీరు ఇప్పుడు చూస్తారు. ఇందాక మనం ఏమనుకున్నాము, ఆడవారితో కలయిక సమయంలో ఈ ఫోర్ స్కిన్ టైట్నెస్ వల్ల ఎటువంటి ఇబ్బందులు దారితీయచ్చు అన్నదే మనం ఈ టాపిక్ యొక్క వీడియో అనుకున్నాం. సో ఇబ్బంది ఏంటి అంటే ఈ పిక్చర్లో కనిపిస్తున్నదే ఇబ్బంది అవుతుంది. ఏమవుతుంది, అంగస్తంభన జరిగినప్పుడు ఏమవుతుంది, రక్తస్రావం అనేది బాగా జరిగి మనకు అంగం అనేది గట్టిపడడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం బలవంతాన్ని ఈ ఫోర్ స్కిన్ వెనకలికి లాగడం జరిగిందో ఈ ఫోర్ స్కిన్ అనేది టైట్గా ఉండడం వల్ల ఏ విధంగా అయితే ఈ పిక్చర్లో గమనిస్తే ఇక్కడ బాగా వెడల్పుగా ఉంది, ఇక్కడ వెడల్పుగా ఉంది, బట్ ఇక్కడ ఏదో దీనిపైన ఎవరో టైట్గా కొంచెం లాగి పట్టినట్టు ఎలాగైతే ఉందో ఇది కొంచెం ఫోర్ స్కిన్ చిన్నదిగా ఉంటే ఈ ప్రమాదానికి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మనం ఈ పిక్చర్లో కొంత వర్స్ట్ స్టేజ్ చూసాము. సో అదే పేషెంట్కి ఇది వెడల్పుగా ఉంటే నార్మల్ అనుకున్నాం, ఇది కొంచెం చిన్నది అనుకున్నాం, ఇది మరీ చిన్నది అనుకుందాం. ఇదే ఫోర్ స్కిన్ ఓపెనింగ్ కనుక మరీ చిన్నదిగా ఉంటే ఏమవుతుంది అని చూసుకుంటే, సో అంగస్తంభన లేనప్పుడు వారికి ఫోర్ స్కిన్ అనేది ముందరగానే ఉండడం జరుగుతుంది. అదే అంగస్తంభన జరిగేటప్పుడు ఒకవేళ పేషెంట్ కనుక చర్మాన్ని బలవంతాన వెనకలికే లాగినట్లయితే ఏమవుతుంది, ఆర్ పొరపాటున అంగస్తంభన సమయంలో చర్మం పొరపాటున వెనకలికి వస్తే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూడగలరు. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇంతకు ముందు ఉన్న పిక్చర్తో పోల్చుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పక్కాగా ఉరితాడులాగా టైట్గా ఇక్కడ ఇరుక్కుపోవడం అనేది మీరు గమనిస్తున్నారు. ఒకవేళ ఈ స్టేజ్ కనుక అయినట్లయితే దీన్నే మనం పారాఫిమోసిస్ అని అనడం జరిగింది. అంటే ఇంతకుముందు ఫోర్ స్కిన్ వెనకలికి రాకపోవడం, ఇక్కడే ఉండి అంగస్తంభన జరగకపోతే దాన్ని ఫిమోసిస్ అని అనడం జరిగింది. అదే చర్మాన్ని బలవంతాన వెనకలికి లాగి అది ఒకవేళ వెనకల కనుక ఇరుక్కుపోయి ఇలా ఉరితాడులా తయారైనట్లయితే దాన్ని పారాఫిమోసిస్ అని అనడం జరుగుతుంది. ఆ పారాఫిమోసిస్ అనేది ఒక్కసారిగా వచ్చినట్లయితే అది చాలా ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషను. ఎందుకు ఎమర్జెన్సీ అని అంటున్నాము అంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకున్నట్లయితే వేలికి ఒక టైట్ ఉంగరం తొడిగినప్పుడు ఒకవేళ బాగా టైట్ అయినట్లయితే ఎలాగైతే ఇక్కడ బాగా టైట్ అయిపోయి ఇక్కడ వేలంతా ఎట్లా అయితే బాగా ఉబ్బిపోవడం జరుగుతుందో అదే
అంగస్తంభన జరిగినప్పుడు టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళలో వెనకలికి చర్మం వచ్చి ఇక్కడ అడ్డగించిపోవడం వల్ల ఈ చివరి భాగంలో ఉన్న హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అనేది బాగా ఉబ్బిపోయి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కైండ్ ఆఫ్ పేషెంట్కి ఉరితాడులాగా ఉండి రాత్రుళ్ళు నిద్ర పట్టనీయకుండా కూడా చేస్తూ ఉండే ప్రమాదం ఉంటుంది. సో మనం మెయిన్ టాపిక్ ఏంటి, టైట్ ఫోర్ స్కిన్ ఉంటే ఆడవారితో కలయిక సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడతాయి, అసలు ఎందుకు పడుతుంది అనేది నాకు తెలిసి మీకు ఈ వీడియో ద్వారా అర్థమైందని అనుకుంటున్నాము. సో మీకు కనుక ఫర్దర్ ఎటువంటి అపాయింట్మెంట్స్ కావాలన్నా, కన్సల్టేషన్స్ కావాలన్నా కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.